దావతి ఏది ఏమి ఇంకొక రూపాయి బిచ్చపనికి ఒక రూపాయి ఇచ్చిందో లేదు ఇంతవరకు. దాదా చీకటి అయిపోయింది, కళ్ళలో గుడి దాకా అనుకుంటున్నా. నాకేదైనా అయిందంటే మీరు కింద పడ్డా అంటే మీరు నువ్వు ప్రాంక్ చేస్తున్నావు. వీడియో కాల్ చేసి కాలు ఎరిగిందా చేయి ఎరిగిందంటే అప్పుడు వస్తున్నట్టున్నారు. ఇప్పుడు అరే డ్రెస్ డాన్స్ ఆడిందా ఎట్లా ఆడింది డాన్స్. తిందియం తొందర తిందదినుందో 2 నిమిషాలు వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. వీడియో ఏంటంటే మనం ప్రియాంకకి ఎట్లకైనా బండి ఇప్పిస్తున్నాం గైస్. నిన్నది ప్రాంక్ అసలు ప్రాంక్ అని చెప్పలేము, చూసుకున్నాం ఆల్రెడీ వీడియో. ఇప్పుడు ముఖం ఎట్లా పెట్టుకుంటుంది ప్రాంక్ అని చెప్పలేము మనం. నిన్న వీడియో ప్రాంక్ అని చెప్పలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఒక వీడియో అయితే చూసా ఎట్లకైనా పొద్దున్న లాగా తమ్నెల్ గిమ్నెల్ పెట్టగానే చూసుకుంటే ఎట్లకైనా చెక్ చేస్తాం కంపల్సరీ. ఖుషి అయిపోయినట్టుంది అంత అబద్ధాలు ఆడినానని చెప్పి. ఇప్పుడు మాకు అర్థమైపోయింది అబద్ధాలు ఆడినా. ఫోన్ చేస్తే గాయస్ ఏం కూడా మాకు ఫోన్ చేయలేదు. వీడియోలు పెట్టి బంద్ చేసేసింది నా చెప్పినందుకు. రీల్స్ పంపించి బంద్ చేసింది వంశీకి. నీకు బంద్ చేసి మాట్లాడతలేదు నాతో. సో గాయస్ ఏం చేద్దాం అంటే ఇప్పుడు వెళ్దాం, పిలిచి దమ్ చేద్దాం పార్టీ ఇవ్వమని చెప్పి. ఎందుకంటే బండి వచ్చేస్తుంది అనుకుంటూ వెళ్ళి మన బండి చేతికొచ్చింది అనుకో చేంజ్ అయిపోతారు. అప్పుడు ఇస్తాయి రేపి స్టైల్ ఉండి మొత్తం స్టోరీ అట్లనే పోతుంటది. అసలు చెప్పాలంటే గాయస్ ఆమె ఎప్పుడు దావత్ ఇయ్యలే ఇన్నిసార్లు. ₹50 ఏం తినిపేది ఎవరికి, మేము తినిపిస్తే తింటది కానీ ఆమె ఒక్కసారి తినిపించారు. అది తీసుకురా ఇది తీసుకురా ఐస్ క్రీమ్ తీసుకురా ఫోన్ చేస్తుంది. అది ఎన్నో సార్లు ఇంటికాడ పిలుస్తుంది, పెట్రోల్ బి పోయేది బండ్లో. ఈయన పిలుస్తుంది పెట్రోల్ పోయేది. 7.5 పైసలు అంటది. రుబాబీ వస్తుంది. ఇప్పుడు ఉంది ఆమె. ఇప్పుడు దావత్ చేయబోతాం. ఇప్పుడు దావత్ ఏదానికో కాదు సంపేషుడు కాదు. ఏం చేస్తాం ఇప్పుడు దావత్. ఇప్పుడు అడుగుదాం, ఫోన్ చేయమే. నువ్వేనా? హలో ఆంటీ ప్రియాంక ఉందా? ప్రియాంక ఏడు నువ్వు ఇక్కడ రా, కిందికి రా, కిందికి రా. అరే నువ్వు కిందికి రా, నీకు ఒకటి చెప్పాలా. కిందికి రా, మీ ఇంటి కింద వెయిట్ చేస్తున్నాం నీ గురించి. నేను వంశీ సాయి అందరం వచ్చినాం. బండి తీసుకొచ్చినాం ఒకటి. ఏమైంది? నువ్వు కిందికి రా, కిందికి వచ్చి మాట్లాడేదాన్ని మాట్లాడుతుంటే అయిపోయింది కాదు. నా మీ నమ్మకమే పోతుంది. అంత ప్రాంకులు గింకులు చేసి ఊకే ప్రాంకులు గింకులు ఏమేమో చేస్తున్నా కదా. అందుకే నా మీ నమ్మకమే లేదు ఎవరికి. చూడు ఇప్పుడు నాకేదైనా అయిందంటే మీరు కింద పడ్డా అంటే మీరు నువ్వు ప్రాంక్ చేస్తున్నావు. వీడియో కాల్ చేసి కాలు ఎరిగిందా చేయి ఎరిగిందంటే అప్పుడు వస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఇంకో మనిషికి నమ్మకం మెయిన్ అనుకో, మళ్ళీ మన నమ్మకం అనేది రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలా. ఇప్పుడు ఏదైనా ప్రాంక్ అనుకుంటుంది. ఇప్పుడు చూడాలి. ఏం చేస్తున్నావు? వచ్చింది ఏం ప్రాంకింగ్ ఏం లేదు కదా. అరే డ్రెస్ డాన్స్ ఆడిందా ఎట్లా ఆడింది డాన్స్. గణేష్ ఇయ్యాల ఈత బట్టలు చిన్నగా అయిపోతుంది. వైట్ డ్రెస్ అయిపోయింది కదా. నవ్వుతాయో ప్రియాంక? బండి కొంటున్నా ప్రియాంక. బండి మీరు అడుగురు పై నేనే అడగాల అన్ని పైసలు చేతులు దావత్ ఇస్తున్నా లేదా ప్రియాంక? దేనికన్నా రీజన్ చెప్పు. అరే పైసలు కట్టిండా లేదా? ఆ చిట్టు మీద ఏదైనా ఉన్నట్టుంది. చిట్టి అయితే నా ఫోన్ లోనే ఉంది. మళ్ళీ దావత్ ఇస్తున్నా లేదా ప్రియాంక? దావత్ దావత్ ఏది ఏమి ఇంకొక రూపాయి బిచ్చపనికి ఒక రూపాయి ఇచ్చిందో లేదు ఇంతవరకు. ₹10 ₹20 జ్యూస్ మీద థమ్స్అప్ మీద ఆపేయాలి. మీరు గరిబోలా? దేవుడికి తెలుసు, నాకు తెలుసు. ఒక మాట చెప్పాలా, టీవీలో చూసిన తర్వాత తెలిసి నా ప్రాంక్ అనేసి. మళ్ళీ నిన్నటికి ఒక కాల్ చేసినా మనకి కోపంలో పోతేనే నువ్వు మన ఇంట్లోకి చెప్పాలి. ఇప్పుడు బయటకు వచ్చినా నాకు భయం అవుతుంది. ఎందుకు భయం? చూడండి గైస్, భయం అంటే. సో గైస్ ఈయన పైన రివెంజ్ తీసుకున్నా గానీ పాపమే గైస్. రివెంజ్ ఎట్లా తీసుకున్నావు? నువ్వు నా మీద రివెంజ్ తీసుకోలేవు, అర్థమైందా? నువ్వు దేవుడి బిడ్డమే.
ఏం తింటావు చెప్పురా వేరే మండి తింటాం. తినుమా నేను రాను గప్చూప్ గిప్చూప్ అంటే చెప్పుర్రి వెళ్దాం. ఇది మీ ఏదైనా చిన్న ఖర్చులు అయిపోవాలనుకుంటది కానీ సో గాయ్స్ సరే మందికి తినడానికి అయితే పోదాం బా ఏడికి మంది తినడానికి. ఫస్ట్ పైసలు చూపి పైసలు మాకు నమ్మకం లేదు దొరా ఏమనుకో మమ్మల్ని కట్టమంటే మీ మీదకి పైసలు బాసంలో నువ్వు ఒకసారి నీ అకౌంట్ ఎంత పైసలు గాయ నీ అకౌంట్ చెక్ చేసుకుని పోదాం, లేకపోతే మనకు పడుతుంది. మన ఆధార్ పైసలు నిజంగా చెప్తున్నా. అన్ననే ఆడపోయినాక సెట్ చేస్తాను నువ్వు చూపి. నువ్వు సెట్ చేసావు ఆడ బాసానికి గీసాను కడిపిస్తావు కొట్టిస్తావు. ఇంత గలీజ్ చేయొద్దు చూసుకో. బ్లాక్ చెప్పు. 1 2 1 2 1 2. ఇగో గాయస్ 25 రూపాయలు ఉంది, మండి తినిపిస్తా అంటే తినిపిస్తానా నేను పైసలు అరేంజ్ చేసి ఎవరో ఒకళ్ళు గుండు కొడదామని చూస్తుంది, వాళ్ళ ఫోన్ కి లేపలే అనుకో. పక్కనే చెప్తున్నావు నువ్వు ప్లేటులు కడగాల, ఈయన మాపు కొట్టాలా. ఈమె సీదా వెళ్ళిపోతే ఈమెను ఏం చేయరు కదా ఆడలని. నమ్మకం లేనప్పుడు ఎందుకన్నా అడగడం. పైసలు ఇచ్చాను చెప్పాడు కదా మన మమ్మీ 1000 రూపాయలు ఇచ్చాను అంటే నాకు తీసుకున్నా అని చెప్పి అడుగుతాను మమ్మీ కుక్క వేస్ట్ కుక్క కుక్కను ఏమన్నదాన్ని అదేనన్నా నువ్వు కుక్క జోలికి వస్తే మంచిగా ఉన్నానన్నా. నువ్వు దావా తీస్తున్నా లేదా తినిపిస్తా అన్నప్పుడు మీరు నమ్మకపోతే వెళ్ళిపోండి అన్న ఈ నుంచి. పైసలు లేవు. సెట్ చేసుకున్నా నీకెందుకు వెళ్ళిపో. రావద్దా పార్టీ అది చెప్పన్నా. పార్టీ కావాలమ్మా. అరే నేను అరేంజ్ చేస్తా, నీకెందుకు పైసల గురించి. ఏమైంది ఈరోజు సాయి మనతోనే ఉండే చాలా సాయి నీ డిస్ట్రీ సాయి అమ్మో సాయి బంగారం. వినిపిస్తాను చెప్పినందుకు కూడా వర్షం మాట చూస్తాను. అరే ఎందుకు భయపడుతున్నావు. నేనైతే అదే జాగ్రత్త ఏమకి సాఫ్ చేపిస్తా అంతా. ఇంత లేదు నేను పే చేస్తాను సప్పులేక కూసో. అరే నీకెందుకన్నా. అరే నేను రాను. ఏమైంది ఎడి తీసుకో అదాడు దింపుతూనే ఉన్నావు ఆడికి. జాయిన్ మందికి నేను అడుగుతున్నానా. మన అన్న ఆగలి ఈగలి దింపుతాం. నేనా నువ్వా. నేనా ఎవరు దింపురా. చిన్న చిన్న నిజం చెప్పాను, చిన్న చిన్న గల్లీలు ఎవరు చెప్పి. ఇప్పుడు ఎంత దూరం ఉంది ఇంకా ఇడికి. నాకేం తెలిసి వచ్చేసినాం అనుకుంటా. వంశీ నీకు ఏమేమి కానీ అన్ని ఆర్డర్ చేసుకో. అందరు ఏమేం నాకైతే ఫిష్ ప్రాన్స్ గేమ్స్ అన్ని కావాలి. లిమిట్ పెడుతున్నా 2000 లోపలే చేయను. అరే ఇదేం దావత్ అంటే 2000 ఇష్టం 2000 అంటే సెట్ అయిపోతుంది. సెట్ అయిపోతుందన్నా. ఎడికైనా చెక్ చేస్తారు పైసలు. నీకెందుకురా నాయన నేను చూసుకుంటా. సాయి దాదా చీకటి అయిపోయింది, కళ్ళలో పెట్టుకో గుడి దాదా అనుకుంటున్నా. జరుగు. Wanna come and get it, boy, or are you just a robot toy? I don't wanna break you even though it takes. Bonson, come. చూడందరు ఎట్లా చూస్తాయి. అందరూ గుర్తుపడతావు ప్రియాంక ఇప్పుడే చెప్తున్నా. సాయికి తెలిసినలే బాయ్ అండ బాయ్ అండ అయిపోయింది. సో ఏం కావాలి చెప్పుకోవాలి. అరే కొట్టే నువ్వు సాయి అసలు కనిపించాడు కానీ ఎంత పెద్ద ఉదోగోడు అంటే అంత పెద్ద సరే సరే జల్దీ చెప్పు అని చెప్పుకోరా చెప్పుకో. ఏం తింటావు అన్న. ఇడ్లీ దోశ బాజీ గీజీ అంతా మీ ఊర్లో దొరుకుతాయి, ఇక్కడ దొరకదు. అర్థం ఉంది. మటన్ ఆర్ చికెన్ చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ సూప్ లేక ఇప్పుడు ఏం చేస్తాడు ఎట్టు పోయినా చిన్న ఇగో మన గ్యాంగ్ లా చిన్న పిల్లలు వేసాలు ఎవ్వరో కాదు సన్ననే నేనే వేయాలా నువ్వే చూడాలి. చూస్తున్నాం అలా చిన్న పిల్లలు వేసి మేము మమ్మీ మమ్మీ అని పిలుస్తాను. సో గైస్ చిన్న పిల్లలు వేసాలు చెల్లె అక్క మదర్ రూపమే. తప్పు చేస్తే మమ్మీ కొడుతుంది. మమ్మీ అని పిలిస్తే తప్ప.
వీళ్ళు చెప్పండి గాయస్ తప్ప మమ్మీ అని తెలుసు చిన్న పిల్లలు లెక్క చేస్తున్నాను అంటారు అన్న చికెన్ మటన్ చికెన్ మదర్ అంటారు కొన్ని నేను మీకు ఇచ్చిన మీరు ఏదైనా ఆర్డర్ చేసేది మీకే ఏం తింటో వచ్చినా సూపర్ అని సూప్ తాగుతాం దాని తర్వాత మటన్ బిర్యానీ చెప్తాను గైస్ సూప్ వచ్చినాక కలుద్దాం కెమెరా ఆఫ్ చేసేయాలి థ్యాంక్ యూ అయ్యో మోస్ట్ వెల్కమ్ సార్ ఏం కదా ఆపితే తినాలన్నా మంచిగా ఉంటుంది అయితే తిననే తాగాను తాగాను ఎట్లుంది అది మీద పడేస్తుంది ఎట్లుందన్నా మస్తు నువ్వే చేసినా మళ్ళా నేను దావా తీస్తే మినిమం ఉంటది నువ్వు చేసినాక తిన్న కోరుతుంది అదే కదా నా మ్యాట్రే వేరు నాకేం తెలీదు బాగా తింటాను ఏం సూప్ అయితే మటన్ మాట అనిపిస్తుంది ఏమో మళ్ళీ కరిగిపోయి అవును చేయకట్లా పర్వాలేక అయింది ఎప్పుడైనా చాయ్ సూప్ రెండు బర్రెలు తాగుతాయి తాగితే ఇట్లా టేస్ట్ వస్తుంది సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఏ ఆగ్రా మమ్మీ ఫోన్ చేస్తుంది ఏదైనా మాట్లాడినట్టే కొడతా హలో అంటే కైరు పోతారు కొంచెం హాస్పిటల్ తిందియం తొందర తిందదినుందో 2 నిమిషాలు మాట్లాడుతుంది వస్తా అరే ఆమె ఏం చేస్తాం కదా ఎడబోతుంది మళ్ళా పాటి కావాలా ఏమైంది ఏంది పాటి కావాలా మీ అన్నకి యాక్సిడెంట్ అయినావా మంచి తిన్నా పోదాం ఇంటికి మీరే ట్రైన్ చేస్తారా నేను చేయలేనా మళ్ళీ మీ అన్నకి యాక్సిడెంట్ అయినా ఎందుకు చెప్తున్నాం మనం గలీజ్ ఉంటది అరే గలీజ్ ఉంటుంది ప్రియాంక అరే మనం వీడియో కోసం వచ్చామని చెప్పి అనుకుంటున్నా మళ్ళీ గలీజ్గా అరే ఆమె తినిపిస్తాను ఇదా సారీ లోపల కూర్చో ప్రియాంక ఇట్లా నా చేసి ఏం చేసినా నేను చేసినావా నువ్వు ఇన్ని చేసినావు నేను చేసి లోపల తీసుకో 0.5% మాత్రమే దీనికి ఎంత ఇంత దొంగదాను అనుకోలేను చల్ మళ్ళీ మీ అన్నకి యాక్సిడెంట్ సూప్ తాగినావు కదా సూప్ తాగినావు కట్టమని చెప్పిన మన అర్థం నేను అడిగినవి పైసలు ఎంత వేయాలన్నా అని చెప్పి నువ్వు తినిపించకపోయినా నేను తినిపిస్తుండగా ప్రియాంక తెలుసా అన్న పోనీ నా పేరు పైన సూప్ అయితే తాగినావు కదా పోనీ. గలీజ్ ఉంటది ఏం గలీజ్ ఉంటది నాకు అర్థం కాదు ఆ? మీరు చేస్తారా ప్రతి ప్రాంక్ నేను ఇట్లానే అన్నా నా గలీజ్ ఆగన్నా ఆగు ఆపు యాక్సిడెంట్ అయిందేమో రియల్ గా నూరుకొస్తున్నాం కిందికి మేము ఎన్ని ప్రాంక్ చేశారు అదే పై చెప్పాలి ఆడగో ఇజ్జత్ పోతుంది ఆడ నాకు కూడా మస్తు రాగానే గుర్తుపట్టారు ఇప్పుడు గుర్తుపట్టిన కాబట్టి మంచిగా నీ ఇజ్జత్ పోతావు వీడియోలు చూసారు ఇష్టం పోనీ. మా అన్నకి యాక్సిడెంట్ వాళ్ళకి చెప్పిన అన్న వాళ్ళ అన్నకి యాక్సిడెంట్ అయింది అంటాను అని చెప్పొచ్చు నన్ను కిందికి చెప్పాలా నా దగ్గర పైసలు లేవన్నా అయిపోతుంది లేవు. మళ్ళీ సెట్ చేస్తా ఎందుకు అమ్మ అడగంగానే కొడుతుంది మా దోస్తు అడగంగానే కొడతా నేను అవన్నీ చెప్పలే. నేను Set ఫస్ట్ చేస్తా నమ్మలేమని అని చెప్తున్నా. ఇదిగో నేనైతే ఇట్లా ఇజ్జత్ తీసే పనులు అయితే చేయలే ప్రాంక్ చేసినా కానీ ఇట్లాంటి ఇజ్జత్ తీయాలి మస్తు ఎక్కువైతుంది తినిపిస్తాను చెప్తున్నా. చెప్తా. So guys, Prank మీరు prank చేస్తే- చేసి ఇట్లా చేస్తారు కాబట్టి నేను కూడా ప్రాంక్ చేస్తా చేసుకుంటే guys. మనం చేసుకుందాం అన్నీ అయిపోతుంది కానీ వేరే హోటళ్ళ మీద సెట్ ఉంటుంది ఆ హోటల్ అయినాతో మన ఏం కాదన్నా అలా పుకట్ల తిండి తిన బిచ్చప్
బిచ్చప్ దే నువ్వు సరే ఈయన ఏం చేసిండు? కారు దింపే నడుచుకుంటా నడుచుకుంటా అప్పుడే నడుచుకుంటా నడుచుకుంటా నాడు దిగు ఇంత గలీజా మన ఇంత కలిసి అరే ఛీ, నడుచుకుంటా కాదు. నువ్వు దిగుపో దిగు నాడు దిగుపో ర్యాపిడో బుక్ చేసుకుని బుక్ చేసుకో ఏమైనా వేసుకో నడుచుకుంటావు ఇట్లా చేసామంటే ముందే ఇగో చెప్పాలి నా మళ్ళా. చేసేది ర్యాపిడో పైసలు పోనీ అర్థమవుతుందా? ర్యాపిడో పైసలు ఉన్నాయి, 25 రూపాయలు వదులుతాడు నేను లిఫ్ట్ అడిగి పోతా అన్నా. వెళ్ళిపోయినాడు నిజంగా అలా చేయొద్దు సార్ తెలుసా పైసలు ఏమున్నాయి 25 రూపాయలు ఉన్నాయి 25 రూపాయలు వెళ్ళిపోతాయి ఇంటికాడికి నడుచుకుంటూ ఆటోకి పోతే ఎట్లా పోతుంది రైట్